రెస్టారెంట్లో ఆందోళనకు దిగడంతో పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ కార్యకలాపాలను బంద్ చేస్తామని హెచ్చరించాయి. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం 3 చమురు మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం సెగ భారత్ కు తగులుతోంది. అక్కడ ఉద్రిక్తతలతో దేశవ్యాప్తంగా గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో 20% హోటల్స్ మూసివేశారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లోనూ హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రెస్టారెంట్లు, చిన్న హోటళ్లు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల హోటళ్లలో ఉదయం సమయంలో టిఫిన్లు ఆపేశారు. హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయత్నిస్తున్నప్పటికీ కమర్షియల్ గ్యాస్ లేకపోతే పూర్తి స్థాయిలో సేవలు అందించడం కష్టమని అంటున్నారు. వాణిజ్య సిలిండర్ల కొరతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇరాన్ యుద్ధం ఏదైతే ఎఫెక్ట్ తో ఇటు హోటల్స్, రెస్టారెంట్ల రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. పశ్చిమ ఆసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఆ చమురు, గ్యాస్ సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇటు కేంద్రం కూడా ఎల్పీజీ సిలిండర్ సరఫరాలో కోత పెడుతున్నటువంటి పరిస్థితి. సో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ ఇటు డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, గ్యాస్ సప్లైలు ఏజెన్సీలు పూర్తిగా సప్లై నిలిపివేయడంతో ఇటు హోటల్స్, రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం అయితే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో చూసుకున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40,000కు పైగా హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా దాంతో పాటు ఇటు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే 7,000కు పైగా హోటల్స్, రెస్టారెంట్స్ పూర్తిగా ఇటు గ్యాస్ ని ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎల్పీజీ సిలిండర్ కు సంబంధించినటువంటి ఈ గ్యాస్ కొరత నేపథ్యంలో హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్లు కానివ్వండి, కేఫ్లు కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, వీటన్నిటి మీద ప్రభావం పడతాయి. ఈ 2-3 రోజులు. రైట్ నుమాన్, థ్యాంక్ యూ.